నమస్తే అండి. ఈరోజు 25 మే 2026 వార్తలు చదువుతోంది ప్రమీల పవన్. ఐర్లాండ్ రాజధాని అయిన డబ్లిన్ నగరం నుండి. ఐర్లాండ్‌లో మినీ హీట్ వేవ్ మొదలైంది. ఈ వారం కొన్ని కౌంటీల్లో టెంపరేచర్ 29 నుండి 32 డిగ్రీల వరకు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. అధిక యూవీ లెవెల్స్ ఉండడంతో బయటకు వెళ్లే వాళ్ళు సన్ స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. మరోవైపు వారం చివర్లో థండర్ స్టార్మ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఐర్లాండ్ బై ఎలక్షన్స్ ఫలితాల్లో డబ్లిన్ సెంట్రల్లో సోషల్ డెమోక్రాట్స్ అభ్యర్థి డానియల్ ఎన్నిస్ ఘన విజయం సాధించగా, గాల్వే వెస్ట్లో ఫినగేల్ అభ్యర్థి షాన్ కైన్ గెలిచారు. ఈ ఫలితాలు షిన్ ఫెయిన్ ఫినఫేల్ పార్టీలకు షాక్గా మారాయి. ముఖ్యంగా డబ్లిన్లో షిన్ ఫెయిన్ వెనుకపడడం ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఇక వచ్చే జనరల్ ఎలక్షన్స్ పై కూడా ఈ రిజల్ట్స్ ప్రభావం చూపే అవకాశం ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఐర్లాండ్లో డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ పై ఆందోళన పెరిగింది. తాజా సర్వే ప్రకారం దాదాపు 80% డ్రైవర్స్ డ్రైవింగ్ చేస్తూనే ఫోన్ చెక్ చేయడం లేదా నావిగేషన్ యాప్స్ ఉపయోగిస్తున్నామని ఒప్పుకున్నారు. ఇలా డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్స్ ప్రమాదం పెరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నార్థర్న్ ఐర్లాండ్ బెల్ఫాస్ట్లో భారీ అగ్ని ప్రమాద కలకలం రేపింది. టైటానిక్ ప్రాంతంలో జరిగిన ఈ ఫైర్ను అదుపు చేయడానికి డజన్ల కొద్దీ ఫైర్ ఫైటర్స్తో పాటు 2 బోట్స్ కూడా రంగంలోకి దిగాయి. పట్టణం మొత్తం కనిపించేలా భారీగా పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఐర్లాండ్లో M50 సౌత్ బౌండ్ రోడ్పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. జంక్షన్ 12 ఫైర్ హౌస్ నుండి జంక్షన్ 13 డన్రమ్ వరకు రోడ్ మే 26, 27 తేదీల్లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తారు. డ్రైవర్లు ఆల్టర్నేటివ్ రూట్స్ ఉపయోగించాలని అధికారులు సూచించారు. ఇవి రోజు వార్తలు. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.